పుంగనూరు పట్టణం నగరి ప్యాలెస్ నుండి ఎంఆర్.ఓ కార్యాలయం వరకు హిందువుల శాంతియుత ర్యాలీ. బంగ్లాదేశ్లో హిందువులపై గత 6-7 నెలలుగా జరుగుతున్న మారణకాండకు నిరసనగా పుంగనూరు పట్టణంలో హిందూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు బంగ్లాదేశీలు నిరసనలు మొదలు కావడంతో హిందువులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇస్కాన్ స్వామీజీ చిన్మయి కృష్ణదాస్ జీ కొంతమంది హిందువులతో ఉద్యమాన్ని ప్రారంభించడంతో స్వామీజీపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, స్వామీజీని వెంటనే విడుదల చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉద్యమించాలన్నారు. బంగ్లాదేశ్ భారత్ నుంచి సహాయం పొంది ఒక దేశంగా ఎదుగుతున్న విషయం మర్చిపోకూడదు. తక్షణమే ప్రధానమంత్రి మోడీ స్పందించి దాడులు ఆపే ప్రయత్నం చేయాలంటూ నినాదాలు చేసుకుంటూ శాంతియుతంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించిన హిందువులు. ఈ సందర్భంగా హిందూ జాగరణ సభ్యులు త్రిమూర్తి రెడ్డి, చిన్నా రాయల్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువుల పక్షాన యావత్ ప్రపంచంలోని హిందువులు సంఘటితమై గళం విప్పాలంటూ పిలుపునిచ్చారు. జై శ్రీరామ్, జై 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 మాతా, జై 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 మాతా, జై బోలో భారత్ మాతా కి, మాతా కి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను, బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను బోలో భారత్ మాతా కి. జరుగుతున్న హిందువులపై దాడులను, హిందువులపై జరుగుతున్న దాడులను బోలో భారత్ మాతా కి, మాతా కి, మాతా కి, మాతా కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హైందవుల మీద దాడులు ఇది ఏదో ఒక్కరోజు 2 రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడులు కాదు. అక్కడ ఎందుకు వివాదం మొదలైందంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రిజర్వేషన్ల గురించి వివాదం మొదలైంది. ఆ దశలో వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి హైందవుల మీద దాడులకు మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి హైందవులు చేసినటువంటి తప్పు ఏమైనా ఉందా? ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఏదైనా ఏ రకంగా అయినా వాళ్ళు ఇబ్బందులు కలగజేశారా? వాళ్ళు జీవనాల్ని వాళ్ళు ఆ దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి హిందువుల మీద కనీసం 7-8 నెలలుగా నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ దాడుల్ని ప్రపంచమంతా చూస్తూ ఊరికే ఉంది కానీ ఇంతటి దారుణమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హైందవ మహిళల మాన ప్రాణాలు తృణప్రాయంగా హరింపబడతా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాల, అక్కడున్న వాళ్ళు కూడా శాంతియుతంగా ఆ దేశంలో జీవనం సాగించాలా అనేది లేకుండా గడిపేస్తున్నారు. అయితే ఇప్పుడే చైతన్యవంతులు అయ్యారో ఏమో ఆ మహనీయుడు స్వామి చిన్మయానంద స్వామీజీ గారు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది హైందవులతోటనే ఒక చైతన్యాన్ని వాళ్ళల్లో రగిల్చి ఒక పోరాటాన్ని మొదలుపెట్టారు. దాన్ని సహించలేక ఆయన్ని బంధించడము, ఆయన మీద దేశద్రోహపు కేసులు నమోదు చేయడము అనేది చేయడం జరిగింది. దీన్నంతా వ్యతిరేకిస్తూ ఈరోజు యావత్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి హైందవులందరూ ఒకేసారి ముక్త కట్టంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగాల. ముందు ఇలాంటి దాడులు జరగకూడదు. జరిగితే తీవ్రతరమైనటువంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం పెట్టిన పిక్చర్ బంగ్లాదేశ్ అది వాళ్ళు గుర్తు మసులుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి దాడులను వెంటనే నిలిపివేయడానికి వాళ్ళకి హెచ్చరికల్ని పంపాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. ఇక్కడ నుండి ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి, ఎండిఓ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళకి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. సమస్త హైందవ సోదరులు కూడా అక్కడి వరకు విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. మరో ముఖ్య విషయం ఇక్కడ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. జనవరి 5వ తేదీ
10 లక్షల మందితో హైందవ శంకరావ కార్యక్రమం కూడా ఉంది. ఆ విశ్వరూప దర్శన కార్యక్రమానికి సమస్త హైందవులు పుంగనూరు నుండి కూడా వెళ్ళేదానికి సన్నిధులు కావాలా. ప్రత్యక్షంగా 10 లక్షల మంది, పరోక్షంగా 1 కోటి మంది దానికి సంఘీభావం తెలియజేస్తే మన ఆలయాలు మన పరిధిలో ఉంటాయి. మన ఆలయాలకు మనం వేసే ఉండి డబ్బులు మన హైందవ ధర్మార్థం ఉపయోగపడే విధంగాను ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గుర్తెరగాల. ఇదే హైందవ చైతన్యం వెళ్ళి విరియాలా. సమస్త జనులు సుఖశాంతులతో ఉండాలంటే హైందవ చైతన్యమే భారత సంక్షేమమే జగత్ కళ్యాణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడి ఖండిస్తూ ఈరోజు యావత్ భారత్ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రపంచ దేశాల్లో హిందువులపై దాడి ఇవన్నీ ఖండిస్తూ మేము పుంగనూరు పట్టణంలో పార్టీలకు అతీతంగా మేమొక హిందువులుగా భావిస్తూ హిందూ సమాజం పైన జరుగుతున్న దాడిని ఖండిస్తూ ఈరోజు పుంగనూరు పట్టణంలో ఒక ర్యాలీ చేస్తూ ఎండిఓ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ చేస్తూ ఆయనకి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలను, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో హిందువులపై జరిగే దాడులను కూడా ఖండిస్తూ ఈరోజు పుంగనూరు పట్టణం నుంచి మా గొంతును భారతదేశ వ్యాప్తంగా వినిపించేలాగా ఒక వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నాము. సనాతన ధర్మం అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వాలు అయితే చేసిందేమే కానీ ఈరోజు అందరూ ఏకమయ్యే అవసరం ఆసన్నమైంది. భారతదేశంలో జై హిందుస్థాన్ అనే మాట వినపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నిజంగా సంతోషకరంగా ఉంది. జై హిందుస్థాన్, జై హిందుస్థాన్, జై హిందుస్థాన్, జై భారత్.